ఒకవేళ ఆఫర్ అయితే వస్తే మాత్రం వేరే ఇండస్ట్రీలో చేయాలని మాత్రం నాకు ఒపీనియన్ ఉంది. అదేంటి? తెలుగులో చేయడం అంటే లోకల్స్కి ఎప్పుడు ప్రయారిటీ ఉండదు. ఓకే ఓకే, తెలుగు ఇండస్ట్రీ మనకు తెలిసిందే, కొన్ని విషయాలు బయటికి రావు, అండ్ ఆడిషన్స్, దానికి మళ్ళీ డిఫరెంట్ ప్రొసీజర్స్, ఆ తర్వాత కూడా మనల్ని తీసుకుంటారో లేదో గ్యారంటీ లేదు, అండ్ ఫ్రీక్వెంట్గా హీరోయిన్స్ని చేంజ్ చేసేస్తూనే ఉంటారు. ఎవరికి లైఫ్ టైం ఇదివరకు ఉన్నంత ఉండట్లేదు మూవీస్లో. కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు, కానీ ఫీమేల్ క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండట్లేదు కదా, ఒక స్టోరీ లేదు, ఏదో షోకేస్కి పెట్టినట్టు పెడుతున్నారు. అన్నిటికీ కాదు, కొన్నిటికి మంచి స్టోరీస్ ఉన్నాయి కదా, లైక్ శ్యామ్ సింగ్ రాయ్ ఇప్పుడు వచ్చిన వాటిల్లో. సో పెళ్లి చూపులు హీరోయిన్కి ఉన్న క్యారెక్టర్కి ఇలాంటి కాన్సెప్ట్స్ వస్తే ఐమ్ రెడీ టు డూ ఇన్ తెలుగు. ఇప్పుడు మరి ఆ మలయాళం ఫిల్మ్ అలానే వచ్చిందా? అంటే ప్రాపర్గా క్యారెక్టర్ అంతా చాలా ప్రాపర్గా ఉంది. అండ్ ఫస్ట్ ప్రయారిటైజ్ నేను చేసింది ఏంటంటే మొత్తం శారీస్లోనే కనిపిస్తాను నేను మూవీలో. ఓకే, ఇది పక్కా. మీరు చెప్పారా అంటే ఇన్స్ట్రక్షన్? అని నేను అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే.